So when I realized I almost spent more than 8 hours a day staring at screens, I was like, what the hell? ఈ కాలంలో మనుషులు అరౌండ్ 17 years ఆఫ్ ది లైఫ్ టైమ్ని స్క్రీన్ చూడడంలోనే గడిపేస్తారంట. ఎంత షాకింగ్ కదా. సో అందుకే నేను ఒక క్రేజీ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 24 hours నో స్క్రీన్ ఛాలెంజ్. అసలు ఇంతకీ 24 hours ఉండగలమా? ఎందుకంటే ఒక డైలీ రొటీన్ లాగా మనకి మొబైల్స్ అలవాటు అయిపోయింది కదా. సో 24 hours అది లేకుండా ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. సో అందుకే నేను ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రేజీ. సో వీడియో అయితే రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఎల్లుండి మార్నింగ్కి ఎండ్ అవుతుంది. సో లెట్స్ గో. ద ఛాలెంజ్ ఆల్మోస్ట్ స్టార్టెడ్ గైస్. ఇప్పుడు 7 అయింది ఎగ్జాక్ట్గా. ఈరోజు మార్నింగ్ 7 నుంచి నెక్స్ట్ మార్నింగ్ 7 వరకు నో స్క్రీన్స్, నో ఫోన్స్, నో ల్యాప్టాప్స్, నో నథింగ్. అసలు ఏమీ ముట్టను. నో స్క్రీన్. మీకు ప్రూఫ్తో సహా ఎండ్ ఆఫ్ ద వీడియో ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గో. సో గైస్ ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. ఇప్పుడు 8 అవుతుంది టైము. అయితే ఫనీ థింగ్ ఏంటంటే నేను మా మదర్ చెప్పాను, ఇట్ 24 hours నేను ఫోన్ పట్టుకోకుండా ఉంటాను. మా మదర్ వాజ్ లాఫింగ్. నువ్వు ఆ ఫోన్ పట్టుకోకుండా ఉంటావు, అంత లేదురా నీకు అంటుంది. అంత లేదురా నీకు అన్నది కాబట్టి మనం చేసి చూపిద్దాం. పిల్లలని లేదు, ముసలివాళ్ళని లేదు, అందరూ ఫోనే. ఇంకా అతనితో ఇల్లు ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను నేను మాట్లాడడానికి. ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఒకసారి. ఒక వీడియో చేస్తున్నాను అనమాట, వినండి. అంటే ఈ కాలంలో పిల్లలు ఎక్కువ ఫోన్లకు అలవాటు అయిపోతున్నారు కదా, మీరు దానికి ఏం చెప్పబోతున్నారు ఒక్కసారి? ఫోన్కి ఎడిక్ట్ అవ్వకూడదు. ఫోన్ ఉపయోగించుకోవాలి. ఫోన్ ద్వారా వచ్చే నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే. ఆ నాలెడ్జ్ కోసం ఫోన్ ఉపయోగించాలి. ఓకే. కానీ నిరంతరము ఫోన్లోనే బతకూడదు. అది ఓకే. ఇప్పుడు అది చాలా అందులోంచి తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. వాటిని మనం మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి. అందులో చెదారాన్ని పక్కన పెట్టి సీతాఫలం పండు ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? తింటాం. అది అక్కడ పిక్కలు తీసేసి పక్క పంపిస్తావు, తొక్కలు వదిలేస్తావు, గుజ్జు మాత్రమే తింటావు. సెల్లో కూడా పిక్కలు లాంటి తొక్కలు లాంటి చెత్త పక్కన పెట్టేసి గుజ్జు లాంటిది జ్ఞానం ఉంది అందులో. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. ఓకే. అవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, చాలా బాగా చెప్పు. సూపర్, థ్యాంక్ యూ. సరే వస్తానైతే. నేను ఇంకేదో అనుకున్నాను కానీ అతను మాట్లాడాం కదా, విన్నారు కదా, ఇప్పుడు మాట్లాడాం కదా. నేను ఏదో అనుకున్నాను, అతను చాలా బాగా మాట్లాడారు. ఒక మంచి వాల్యుబుల్ మెసేజ్ అయితే ఇచ్చారు. అతను ఏదో ప్రవచనాలో ఏదో చూస్తున్నారు అనమాట నేను వెళ్ళినప్పుడు. బట్ ఒక సీనియర్ సిటిజన్గా ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అంకుల్. సో ఇప్పుడు టైం కూడా 8:30 అవుతుంది. నేను ఫోన్ పట్టుకొని 1.5 hour అయిపోయింది. ఫోన్ అసలు తీయలేదు, నేను అసలు అన్లాక్ కూడా చేయలేదు. జస్ట్ కెమెరా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ కెమెరా లేదు కాబట్టి జస్ట్ ఫోన్ కెమెరా యూజ్ చేస్తున్నాను అంతే. బ్రో వాట్సాప్. It's 9 o'clock. Yeah, you can see. Yeah, it's 9 o'clock. ఇంతవరకు ఏం చేశానంటే డైరీలో 3 goals రాశాను. సరే, 3 goals ఏంటంటే, ఫస్ట్ 1K subscribers at the end of this year, and next goal physical fitness, and next well maintained study schedule. ఈ 3 ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా రాబోయే ఈ 5 monthsలో. అందుకే ఈ గోల్స్ రాసుకుని ఖాళీగా కూర్చున్నాను కదా, అందుకే ఈ గోల్స్ రాసి. సో ఈ గోల్స్ మనం రాబోయే 5 monthsలో ఇంప్లిమెంట్ చేద్దాం. ఎవ్రీ వీకెండ్ ఒక లాంగ్ వీడియో అండ్ వీక్కి ఒక 3 షార్ట్ వీడియోస్ రావచ్చు, మేబీ ఎక్కువైనా రావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ వరకు నేను ఇప్పటివరకు అసలు ఫోన్ అసలు అన్లాక్ కూడా చేయలేదు. లిటరల్ నిజం చెప్తున్నా, అన్లాక్ కూడా చేయలేదు. సో లెట్స్ గో, వీ కెన్ డూ దిస్. సో ఆల్మోస్ట్ 10:45 అయిపోయింది. అండ్ ఫస్ట్ అయితే కొంచెం బోర్ కొట్టింది, తర్వాత బాగానే అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఆల్మోస్ట్ స్పెండ్ మై టైమ్ ఆన్ మొబైల్. ఎందుకంటే ఎడిటింగ్ చేస్తాను, అలా రీల్స్ చూస్తాను, షార్ట్స్ చూస్తాను,
అలా అనలైజ్ చేస్తాను. కానీ మార్నింగ్ నుంచి ఇప్పుడు నేను మొబైల్ అసలు తీయలేదంటే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. సో ఇట్స్ 1:00 ఆఫ్టర్నూన్. అన్నిటికంటే సాడ్స్ థింగ్ ఏంటో చెప్పనా, తింటున్నప్పుడు మంచి యూట్యూబ్ వీడియో దొరకకపోవడం. తింటున్నప్పుడు మంచి వీడియో ఉంటే చిల్లు ఉంటుంది, కానీ ఈరోజు నేను ఏం లేకుండా సైలెంట్గా సమ్వాట్ బోరింగ్ బట్ పీస్ఫుల్. ఆనెస్ట్లీ 10 hours, ఆల్మోస్ట్ 10 hours, 9.5 hours కంప్లీట్ అయిపోయింది. ఇంకా 5 అయితే కరెక్ట్గా 10 hours వితౌట్ ఫోన్. నిజం చెప్పాలంటే మధ్యాహ్నం కొంచెం బోర్గా అనిపించింది. యాక్చువల్గా మధ్యాహ్నం అయితే రీల్స్ చూడడం, యూట్యూబ్ చూడడం అలవాటు అయిపోయింది కదా, టైం కొద్దిగా స్లోగా అయినట్టు అనిపించింది. బట్ బాగుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 12 hours ఆఫ్ అవర్ ఛాలెంజ్. ఇంకా 12 hours మిగిలి ఉంది. ఇంకా అంటే నెక్స్ట్ మార్నింగ్ వరకు కదా. సో ఇంతవరకు అయితే ఒక్కొక్కసారి బోర్ కొట్టింది, బాగానే అనిపించింది, పర్లేదు ఉండగలం అన్నట్టు. ఐ జస్ట్ మిస్సింగ్ దట్ రీల్స్. ఒక్క రీల్ కూడా చూడలేదు నేను ఈరోజు. అసలు ఇన్స్టాగ్రామే ఓపెన్ చేయలేదు. స్ట్రేంజ్. సో ఫైనల్లీ వీ హ్యావ్ డన్ అవర్ 25 hours ఆఫ్ ఛాలెంజ్. 24 అనుకున్నాను, బట్ 25 అయింది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా టైం 8 అయింది. సో మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాను అన్నాను కదా, సో చూడండి ప్రూఫ్ చూపిస్తాను. యూ కెన్ సీ హియర్ ఇట్స్ 2 hours 41 minutes, 2 hours 30 minutes అది కెమెరా టైం. నేను షూట్ చేసిన నా మొబైల్తో చేసిన కెమెరా టైం. అండ్ దట్ 11 minutes అంటే మదర్ కాల్లో మాట్లాడడం, రిలేటివ్స్తో మాట్లాడడం అయింది. దట్స్ ఇట్, నాట్ మోర్. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేనంతా డే అయితే ల్యాగ్ అయినట్టు అనిపించింది, బట్ ఐ ఫీల్ ప్రెజెన్స్ ఒక లాంగ్ డే లాగా అనిపించింది నిజం చెప్పాలంటే. బట్ ఐ ఫీల్ ఎవ్రీ అవర్ అండ్ ఎవ్రీ మినిట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంకా ఈ ఛాలెంజ్ ఎవ్రీ వీకెండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మైండ్ షార్ప్ అవుతుంది అండ్ థింకింగ్ పవర్ కూడా పెరుగుతుందంట ఇలా చేస్తే. చదివాను నేను. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది గైస్. వేరే వాళ్ళతో మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. నేను షూట్ కూడా చేయలేకపోయాను కొంతమందితో మాట్లాడడం, ఎందుకంటే అప్పుడు నేను అసలు మొబైల్ కూడా తీసుకువెళ్ళలేదు. బట్ హ్యాపీగా అనిపించింది. సో వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ అనదర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మంచి వీడియోలు పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలాగుందో కొంచెం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. దట్స్ ఫర్ టుడే గైస్. మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. లవ్ యూ ఆల్.